Hello guys, good morning. As shown before, this is our villa. Nice villa. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోయాం. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. వికీ, వాట్ డిడ్ యూ ఆర్డర్? బఫే సిస్టమ్ ఏది లేదు గైస్. మనకి ఒక చాయిస్ ఇచ్చారు, ఇండియన్ అండ్ అమెరికన్. మనం చూస్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ మనం ఇండియన్ చూస్ చేసుకుంటాం. నేను చోలే భటూరే ఆర్డర్ చేశాను. పింకీ ఏమో పరాటా, ప్లెయిన్ పరాటా విత్ పపాయా జ్యూస్. అండ్ మైన్ ఈస్ వాటర్మెలన్ జ్యూస్. సో ఒక టేస్ట్ చూద్దాము కొంచెం ఎలా ఉందో. మన ఇండియన్ షెఫ్ ఉన్నాడని చెప్పి అన్నాడు. సో పూరి అయితే బాగానే పొంగినాయి, ఇంట్లో కంటే బాగుంది. సాఫ్ట్గా బాగుంది. నేను కూడా తింటామమ్మా. నేను ఎందుకు ఇస్తాను చూడే నీకు? ఎందుకు బాగుంది. ఇట్స్ గుడ్. ఓకే, ఎంజాయ్. అంటే ఇక్కడ నాకు తెలిసి ఇండియన్ ఫ్లేవర్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ స్పైసెస్ అన్నీ. హియర్ ఫుడ్ ఈస్ గుడ్. ఓకే గైస్, బాయ్. ఎంట్రన్స్ టు ది విల్లా బాగుంది, ప్లెజెంట్ ఫుల్గా ఉంది. ఏదో మంచి చిన్న విలేజ్లో ఉన్నట్టుంది. లుక్ అరౌండ్. గైస్, ఒక వాటర్ ఫాల్ దగ్గర వచ్చాము. పేరు మర్చిపోయాను. లాగేజ్ కానీ మర్చిపోయాము గైస్. బేసికల్లీ అంత బాగుంది. అంతేం లేదు, జస్ట్ నార్మల్ వాటర్ ఫాల్ ఉన్నట్టుంది. చూడండి, మేము ఇలాంటి మస్తు చూసాం గైస్. మా కేదార్నాథ్ ట్రెక్లో పోతున్నప్పుడు మస్తు వాటర్ ఫాల్ చూసినాం. అందుకే ఆ ఎగ్జైట్మెంట్ అయితే నాకైతే అంతేం లేదు. ఇంకా ఇలా అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు చూడడానికి. ఒక్కొక్కరు ఫోటోల మీద ఫోటోలు దిగుతున్నారు. ముందుకెళ్తే కొంచెం వ్యూ బాగుంది. అక్కడ నుంచి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఓకే, ఇంకేం చూడండి. ఇంకా ఖుషి అయిపోతుంది వాటర్ ఫాల్ చూసి. ఖుషి అయిపోయింది వాటర్ ఫాల్ చూసి. బాగుంది వాటర్ ఫాల్. దగ్గర నుంచి కూడా ఫొటోస్ ఇద్దాం. നിന്നെ ഞാൻ കണ്ടന്നേ മേഘം പൂക്കൾ പെയ്യുന്നേ ഒന്നാവാ ഞാനെന്നേ നെഞ്ചിൽ തീർത്തോരൻ പ്രണയ പ്രപഞ്ചമിതാ ദർശന లుక్ ఎట్ ద గాడ్స్. ఇక్కడ ఏదో ఒక స్నేక్ విగ్రహం ఉంది ఇక్కడ పూజించేది. అండ్ ఇక్కడ ఒక ఓం అని రాసి పెట్టారు దీంట్లో. ఇది ఏమో పూజిస్తుంది వీళ్ళు. సో సమ్ స్టోన్స్ అలా. దిగినప్పుడు బాగానే దిగింది, ఎక్కేటప్పుడు మాత్రం చెప్పు ఇంకేదైనా కొంచెం స్టీప్ ఎక్కువ ఉందన్నమాట. దిస్ వాస్ తెంగను వాటర్ ఫాల్స్. కన్ను తెరిచానే కలగా నిన్ను కలిసానే మధువరమే మధువరమే వరమే.
నా నువ్వెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నేడే తెలిసే నా నువ్వెవరో, నాలో మెరిసే చిరునవ్వెవరో. నిన్నే చూసి పులకింత ఉయ్యాలుగ జగమంతా, గొంతే దిగని దిగులంతా ఇట్టే చెరిగనే. రాచేయి పట్టి నిన్ను నడిపిస్తా, భూగ్రహపు అంచులలో విహరిస్తా, గగనాన నందుకొని ఆ చోటే తొలి ముద్దే నీకందిస్తా. నా సగము ఊపిరి పోగిస్తా, అదరాల వానగా పంపిస్తా, నీ గుండె నీడనే జీవిస్తా, కడదాకా నీతో వస్తా. ఖాళీ కన్ను తెరిచానే, కలగా నిన్ను కలిసానే, మధువరమే మధువరమే. మండే ఇసుక తిన్నలలో మంచై చలువ కురిసావే, మధువరమే మధువరమే వరమే. నేడే తెలిసే నా నువ్వెవరో. హలో గాయ్స్, ఇప్పుడే రివర్ రాఫ్టింగ్ చేసి వస్తున్నాము లైఫ్లో. అంటే నేను అటు సైడ్ నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు చేద్దాం అనుకున్నా కానీ భయం వేసి చేయలేదు రివర్ రాఫ్టింగ్. ఇప్పుడు మనవాడు పక్కనే ఉన్నాడు కాబట్టి చేసిన గైస్ రివర్ రాఫ్టింగ్. మస్తు ఫన్ ఉండే. 2 hours చేసినాం రివర్ రాఫ్టింగ్, 8 kilometers. మస్తు అనిపించింది. ఏమి దాంట్లో కూర్చున్న తర్వాత అసలు భయమే అయిపోయింది, పోయింది నాది. ఇంకా ఈజీగా మా డైరెక్షన్ చెప్తాడు, దాని ప్రకారం వెళ్ళిపోవడం. ఇట్ వాజ్ సో ఈజీ అండ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ ఆల్సో యాక్చువల్లీ చెప్పాలంటే. మేము ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసిండు అట్లా. మేము ఇంకా ఎక్స్ట్రా పే చేసి వీడియోస్ తీసుకున్నాం అనమాట. ఎంత పే చేసినాం? 3 lakhs ఇండియన్ కరెన్సీ. అంటే ఇండియన్ కరెన్సీలో 1500 పే చేసి మా వీడియోస్ మేము తీసుకున్నాం అనమాట రాఫ్టింగ్లో. అవన్నీ ఇంక్రీజ్ చేస్తాం బ్లాగ్లో. జనరల్గా రిషికేశ్లో రాఫ్టింగ్ చేసాం ఇంతకుముందు. అక్కడ నార్మల్గా ప్లెయిన్ ఉండే వాటర్, కానీ ఇక్కడ వాటర్ దగ్గర లేవు, బట్ సింపుల్గా ఉంది. బట్ చాలా స్టోన్స్ ఉన్నాయి. వాజ్ ఫన్ డూయింగ్ ద థింగ్స్. మధ్యలో వాటర్ ఫాల్ కూడా ఉండే గైస్. వాటర్ ఫాల్ దగ్గర కూడా వాటర్ ఫాల్ ఉండే, కొన్ని స్టోన్స్ మీద కొన్ని క్రేవింగ్స్ ఉండే. అండ్ ఓవరాల్ చేస్తున్న కొద్ది లైక్ ఏదో ఫారెస్ట్లో పోతున్నట్టు ఆ ఫీలింగ్ ఉండే. చాలా బాగా మంచి ప్రెజెంట్ ఫీలింగే ఉండే. గ్యాప్లో ఒక పింకీ ఒక 50,000 పెట్టి కోకోనట్ వాటర్ తాగింది. గ్యాప్లో ఏమైందంటే బిల్ తీసుకోలేదు, పే లెటర్ అని చెప్పి అన్నది. బట్ అది బిల్ మాకేం చేయలేదు, మేము వెళ్ళి వచ్చేసినాం. ఇంకా ఫోన్లో ఇంకా ఎట్లయినా 3 లక్షలు తీసుకుంటారు కదా ఫోటోగ్రాఫర్, దాంట్లో కొంచెం తగ్గిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకా ఫ్రీ లంచ్ మాకు ఇక్కడ ఆల్రెడీ ఇంక్లూడే ఉంది. కానీ ఆ చికెన్కి ఆ స్మెల్ చూస్తేనే అమ్మో తినబుద్ధి కావట్లేదు. ఇది ఇండోనేషియన్ స్టైల్ అన్నమాట. యాక్చువల్లీ మేము బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కూడా సేమ్ ఇలాంటి స్టైల్లోనే చేస్తుంది. అవి తిని ఎంత విరక్తి వచ్చిందండి. ఇప్పుడు స్మెల్ స్మెల్లింగ్ ఆల్సో వామిటింగ్ చేస్తుంటే కొంచెం ఇదే. అందుకే ఇంకా అక్కడ ఏమున్నా కానీ అన్నీ మూసుకొని వాటర్ మిలన్స్ చేసుకొని రపరపర ఆగిచ్చేస్తున్నాం. ఇంకా నియర్ బై ఏదైనా మంచి రెస్టారెంట్ ఉంటే ఇంకా తిందామని అనుకుంటున్నాం. బికాస్ అది తినేవి ఇంకా అది వాళ్ళ టేస్ట్ బాగా డిఫరెంట్. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే నిన్న అండ్ మార్నింగ్ నైట్ కూడా ఇండియన్ టేస్ట్ వచ్చేసింది నా దగ్గరికి. ఇండియన్ ఫుడ్ తిన్నాము, మీరు బ్లాగ్లో చూడొచ్చు. ఇండియన్ ఫుడ్ తిన్నాం కాబట్టి ఇంకా టంగ్ సహించట్లేదు వీళ్ళ ఫుడ్. వచ్చినప్పుడు ఓకే అనిపించింది, ఇప్పుడు స్మెల్లే పడతలేదు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా 2 యాక్టివిటీస్ ఉన్నాయి. దాంతో అవి చిన్న చిన్న యాక్టివిటీస్ పక్క పక్కనే ఉంటుంది. ఒకటి హ్యాపీ స్వింగ్ ఉంది, ఇంకోటి రైస్ టెర్రస్ ఉంది. సింపుల్ థింగ్స్ ఉన్నాయి. పింకీకి మాత్రం నాకైతే రివర్ రాఫ్టింగ్ ఇంపార్టెంట్, ఈమెకి హ్యాపీ స్వింగ్ ఇంపార్టెంట్. అది ఒకటి అయిపోతే వితౌట్ మేకప్ అండ్ ఐల్ బి వితౌట్ మేకప్ ఇన్ హోల్ వీడియో బికాస్ ఆఫ్ దిస్ వేస్ట్ వద్దులే, బికాస్ ఆఫ్ దిస్ ఐ. మంచిగా నేను బ్యాగ్లో పెట్టిన గైస్ నాదంతా థింగ్స్, అవన్నీ సన్ స్క్రీన్స్ అవన్నీ పెట్టిన లోపల. మంచిగా బ్యాగ్ తీసేసి పక్కన పెట్టేసి వీటి అన్ని తొక్కల సామాన్లన్నీ లోపల పెట్టుకున్నాడు. 2-3 డ్రెస్సులు పెట్టుకున్నాడు, 2-3 డ్రెస్సులు. లాస్ట్కి మళ్ళీ గిరే వేసుకొని వచ్చాడు. ఏం చెప్పాలి
ఓకే గైస్ ఫుల్ అప్ చెప్పినాం కదా అక్కడ ఫుడ్ దరిద్రంగా ఉండే సో వీ హ్యావ్ కమ్ టు ద అదర్ రెస్టారెంట్ సజెస్టెడ్ బై our driver to Adi. They gave complimentary things first and some veggies. పాపల్ గైస్ బేసికలీ ఆర్డర్ చేసినాను దాల్ తడక ఆర్డర్ చేసిన విత్ జీరా రైస్. విక్రమ్ ఏమో వెజిటబుల్ బిర్యానీ ఆర్డర్ చేసిండు. టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం. దాల్ తడకలు తింటా గైస్ పాపడాలు. మేము పాపడాలు కూడా ఇచ్చింది గైస్. మేమేమనుకున్నాం తెలుసా ఇండియాకి పోయిన తర్వాత పక్కా దాల్ రైస్ తినాలి ఇవన్నీ వీళ్ళ ఫ్లేవర్స్ తిని ఇంకా విరక్తి వచ్చింది గైస్. ఫస్ట్ పని చేసేది మేము అది దాల్ చేసుకొని తింటాం ఇండియాకి పోయినాక. బాగుందమ్మా ఇది కూడా ఫ్రీ వచ్చిందని ఆనందిస్తున్నాడు మావాడు. సరే ఇంకా దాల్ కోసం కూడా ఇంత క్రేవింగ్స్ వస్తాయని ఫస్ట్ టైం చూస్తున్నా గైస్. మంచిగా దాల్ చేసి ఇచ్చింది, ఎల్లో దాల్ జీరా రైస్ ఇచ్చారు. విక్రమ్ని కూడా బాగానే కనిపిస్తున్నది. వెజిటేబుల్ బిర్యానీ టేస్ట్ చేస్తారు. మంచిలేదు గైస్. ఓకే రైస్తో బాగుంది. యూ కెన్ ఈట్. హలో గైస్, ఇప్పుడు వచ్చింది మేము టెర్రస్కి. రైస్ టెర్రస్. ఇప్పుడు మేము కిందంతా వెళ్ళి స్టెప్ బై స్టెప్ చూపిస్తాం. అంతేం లేదు, ఏదో ఇంకా ఇంక్లూడ్ ఉంది ఇంట్లో చూడ్డానికి. వచ్చేసాం గైస్. వీఆర్ ఎట్ ద టెర్రస్ ఫార్మింగ్ కైండ్ ఆఫ్ థింగ్. యాక్టివిటీస్ ఉన్నాయి చాలా చేయడానికి, బట్ మనం అవన్నీ ప్యాకేజ్ తీసుకోలేదు. హియర్ ఓన్లీ వీ హ్యావ్ టు సీ ద వ్యూస్. దిస్ ఈస్ టెర్రస్ ఫార్మింగ్. అలా స్టెప్ బై స్టెప్ అన్నీ ఉంటాయి అంతే. ఇంకా ఇక్కడ ఏమి ఉండదు అంతే. ఇంకా టైం వేస్ట్ వివరాలన్నీ టెర్రస్ పైన స్టెప్ బై స్టెప్ టెర్రస్ పైన ఫార్మింగ్ చేస్తారు. ఇక్కడ మంచి థింగ్ ఏంటి అంటే కొన్ని బ్యూటిఫుల్ రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఆ రెస్టారెంట్స్ అన్నీ అక్కడ పైనుంచి కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తారు. అలా అందరూ ఎంజాయ్ చేస్తారు కదా గైస్, అలా ఎంజాయ్ చేయవచ్చు గైస్. ఇలా వీళ్ళ టెంపుల్ అనేది ఇలా ఉంటుంది గైస్. జనరల్గా మన గుడిల్లో మనకి ఎలా అయితే విగ్రహాలు ఉంటాయో వీళ్ళకి విగ్రహాలు ఉండవు. ఇలా ఒక స్తంభం లాగా ఉండి పైన ఒక చిన్న చైర్ లాగా ఉండి దానిపైన వీళ్ళు ఫ్లవర్స్ అండ్ ఆల్ పెడతారు. మనం ఎక్కడ కూడా ఇంతకుముందు పోయిన ప్లేసెస్ ఈ టెంపుల్లో కూడా మనకి యాక్సెస్ లేదు. టూరిస్ట్ ఎవరికి కూడా దెర్ ఇస్ నో యాక్సెస్ ఇన్ టు ది టెంపుల్ గైస్. ఓన్లీ లోకల్ పీపుల్కి మాత్రమే టెంపుల్లో యాక్సెస్ ఉంటుంది. సో అందుకే మనము టెంపుల్ లోపల వెళ్ళి దేవుడికి చూడలేదు ఇప్పటివరకు. చూడండి అక్కడ సైక్లింగ్ చేయడానికి అలా పెట్టారు. అక్కడ మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి గైస్. సైక్లింగ్ యాక్టివిటీ ఉంది అక్కడ చేసుకోవడానికి. ఇంక్లూడ్ చేసింటే బాగుండేది. ఇవన్నీ మనం మళ్ళీ ఇక్కడ ఒక హ్యాపీ స్వింగ్ అని ఉంది, అక్కడ మనం ఇవన్నీ చేద్దాము యాక్టివిటీస్ అన్నీ. హ్యాపీ స్వింగ్ గైస్ విక్కీకి ప్లేస్ నచ్చలేదు గైస్. ఇంకా మంచిగా వెళ్ళిపోతున్నాడు. నార్మల్గా అదేంటి బీచ్ వ్యూ కావాలంటే కానీ కిందికి తిరిగి వదిలేసి మరీ వెళ్తుండే గైస్ కిందికి. కానీ ఇప్పుడు నచ్చలేదు కాబట్టి రిటర్న్ వెళ్ళిపోతున్నాం గైస్. వచ్చి 5 minutes కూడా లేదేమో ఇంకెళ్ళిపోతున్నాం. విల్స్ సీ యూ గైస్ ఇన్ బాలీ స్వింగ్. కూర్చున్నావా బాబు? కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు గైస్. అట్లీస్ట్ వ్యూ అయినా చూస్తా అని పైసలు పెట్టినందుకు. ఇది గైస్ వ్యూ. ఇలా స్టెప్ బై స్టెప్ ఫార్మింగ్ చేస్తారు. ఇదే రైస్ టెర్రసింగ్. రైస్ చేస్తున్నారు కాబట్టి రైస్ టెర్రసింగ్ అంతే. దిస్ ఈస్ హ్యాపీ స్వింగ్ గైస్. ఇక్కడ
నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఈ అమ్మాయిలకి ఎక్కువ సోకులు ఉంటాయి కదా ఇక ఊగాలని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇంకా హ్యాపీ స్వింగ్కి వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ ప్యాకేజీ ఉంది మాకు, రెగ్యులర్ ప్యాకేజ్. కొన్ని స్వింగ్స్ ఉన్నాయి, కొన్ని చూపిస్తాను. అక్కడ కొంతమంది స్వింగ్ చేస్తున్నారు కదా కింద, అవన్నీ ఇంక్లూడ్ ఉన్నాయి గైస్. సో అవన్నీ కొన్ని స్వింగ్స్ చేసి ఫొటోస్ అనేది షేర్ చేస్తాం. హ్యాపీ స్వింగ్కి రెడీ అవుతుంది గైస్. ఏమే మన ఇండియన్ లాగా కొంచెం హిందీ మాట్లాడుతున్నారు. కొంచెం భయపడుతుంది ఇంకా తిరిగి పిలికేమంటే. Ah, ça va, ça va. Moi, je sens quand le mec il force un peu. Là, ça va. ఇలా సినిమా చేసుకుంటూ టైంపాస్ చేస్తుంది కదా సినిమా. ఇదే ఇష్టం వీళ్ళకి. खिड़की पे चांद देखा आज मैंने सुबह, तो खिड़की पे चांद देखा आज मैंने सुबह, था दिल ने कहा ये मुझसे वल्ला वल्ला लगता है कुछ तो अलग सा है, दूर मैं हुआ हूँ खुद से। खिड़की पे चांद देखा आज मैंने सुबह, तो दिल ने कहा ये मुझसे वल्ला वल्ला लगता है कुछ तो अलग सा है, दूर मैं हुआ हूँ खुद से। इश्क दी फीलिंग न्यू न्यू है, ना जाने ऐसा क्यों क्यों है। इश्क दी फीलिंग न्यू न्यू है, ना जाने ऐसा क्यों क्यों है। कोई मुझको जरा बताना, ना समझू तो समझाना, जैसे ढूंढ रहा है दिल ये उसका है कहाँ ठिकाना, कहना उसे love you है। इश्क दी फीलिंग न्यू न्यू है, ना जाने ऐसा क्यों क्यों है। इश्क दी फीलिंग न्यू न्यू है, ना जाने ऐसा। In the pool. లాస్ట్ డే గైస్ మాది విల్లాలో, అందుకనే పూల్లో దిగినాం. రాదు బట్ ఎంజాయింగ్, ఇట్స్ నైస్. వ్యూ కూడా బాగుంది గైస్, మంచిగా సన్ వస్తుంది. హలో గైస్, టుడేస్ అవర్ లాస్ట్ డే ఇక బాలీలో. ఈ రిసార్ట్లో కూడా లాస్ట్ డే. ఇంకా నిన్నట్లాగానే ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేసాము ఈరోజు కూడా. ఇంకేమో షీ హాజ్ ఆర్డర్డ్ ఉత్తప్పం విత్ కోకోనట్ చట్నీ అండ్ టొమాటో చట్నీ. అండ్ నేను అండ్ ఆల్సో షీ ఆర్డర్డ్ వాటర్ మెలన్ జ్యూస్. నేనేమో యాజ్ యూజువల్ రెస్టారెంట్ లాగా పపాయ జ్యూస్, గుడ్ ఫర్ దెమ్. ఆలూ కర్రీ విత్ పూరీస్. నేను పూరి అంటే బాగా ఇష్టం. నేను కూడా బాగా చేశాడు పూరి అండ్ చోరీ, చాలా బాగుంది. హెవీ అయిపోయింది. మాకు ఎగ్జాక్ట్గా మళ్ళీ 11:30కి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం మేము, బికాస్ మాకు ఫ్లైట్ 4 o'clock ఉంది. ఇక్కడ నుంచి ట్రావెలింగ్ 1.5 hours ఉంది. ఎయిర్పోర్ట్కి ఒక 3 hours ముందు రీచ్ అవుతే బెటర్ అని చెప్పేసి ఇంకా వెకేట్ చేసేసి వచ్చేస్తున్నాం గైస్ ఇండియాకి. ఇంకా గైస్ ఇప్పుడే అంతా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. కంపేర్ టు ఇండియా ఇక్కడ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది. నౌ వీఆర్ ఇన్ టు ది షాపింగ్ జోన్. దిస్ ఈస్ బాలీ ఎయిర్పోర్ట్. బై 1 get 1 ఫ్రీ ఆల్కహాల్ బాటిల్స్ ఉన్నాయి ఇక్కడ. కింగ్ రాబర్ట్. పింకి పగిలితే నువ్వే డబ్బులు ఇవ్వాలి, నాకు సంబంధం లేదు. గైస్ వైన్ ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడడానికి. అయితే సోప్స్, స్మోకింగ్, మాల్బ్రో చాలా ఉన్నాయి గైస్ ఇక్కడ షాపింగ్ చేయడానికి. ఎయిర్పోర్ట్ అయితే చాలా చాలా బాగుంది. మాకు టైం ఉంది బాగానే. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 1-2 hours ఫర్ ద ఫ్లైట్. ఇదంతా ఎక్స్ప్లోర్ చేసి వీ విల్ గివ్ యూ అన్ అప్డేట్. కాస్ షాప్ అండ్ విన్ అ ట్రిప్ టు బాలి. షాపింగ్ చేసి బాలీకి వద్దాం అనుకుంటే రావచ్చు గైస్ ఎవరైనా. పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి గైస్, ఏమేమో చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. డబ్బులు మాత్రం లేవు, అందుకే అన్నీ చూసి రావడమే. పింకీ అయితే అన్ని షాపులో దూరుతుంది, చూసి వచ్చేస్తుంది. ఎట్లా కొని చూసాను వద్దామని చూసేస్తున్నాం. ఏదో ఇక్కడ ఏదో కొంటారా అనుకుంటుంది. నాకు ఫస్ట్ ఆకలి వేస్తుంది కదా. ఫస్ట్ ఏదైనా చూసి ఇగో
షాపింగ్ చూస్తే మాత్రం ఆకలి పోతుంది కదా. ఇందాక ఆకలిస్తుంది చాలా సాగదొబ్బింది. ఇప్పుడు మాత్రం ఏం వద్దు నాకు అంటుంది. రైస్ ఇప్పుడే లంచ్ చేసాం. లంచ్లో వీ హ్యాడ్ చికెన్ టిక్కా మసాలా అండ్ సమ్ పొటాటో కర్రీ. బాగుంది, నాట్ దట్ బ్యాడ్ అనలేము. వాస్ గుడ్ అండ్ డీసెంట్. లాక్ చేయడం మర్చిపోయినా గైస్, అందుకే చేస్తున్నాం. ఎయిర్పోర్ట్ కూడా బాగుంది. బాయ్ గైస్. ఇప్పుడే మా లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయింది. బాలి ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. బాలి కాదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే బాగుంది. ఇవన్నీ వేరే వేరే ఐటమ్స్, కానీ కాస్ట్ ఎక్కువ తెలుసు కదా ఆబ్వియస్లీ. కానీ ఇట్స్ గుడ్ అండ్ డీసెంట్. గైస్ ఇంకా పల్లీలు కూడా అమ్ముతారు గైస్. ఇంకా పైనాపిల్ని లైక్ చిప్స్ లాగా చేస్తున్నారు. అండ్ బీట్రూట్ చిప్స్ కూడా ఉన్నాయి. అప్పాలు ఆల్ ఆప్షన్స్ బాగానే ఉన్నాయి గైస్. పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. అన్నీ ఎక్కడ చూసినా చూస్తున్నారు కదా, లక్షల్లోనే ఉన్నాయి అన్నీ. అగరబత్తీలు కూడా ఉన్నాయి. 80,000 80,000 అంటే ఆల్మోస్ట్ ఒక 400 అనుకోండి. హనీ అంట. నెక్స్ట్ 2,65,000. Guys, we are going. Malam Che Mama, wake up. This is our flight, guys. Vicky is going first. He doesn't even know which seat we have to sit, and he is going confidently. Dude, Mama. Say Russia.